నమస్కారం. ప్రభువు నామాన్ని బట్టి ఈ రీతిగా మీ మధ్యకు రావడానికి కారణం వచ్చేసి ఈ సహోదరులారా, చాలామంది కొంతమంది క్రైస్తవులకు ఫండ్స్ అంటే విదేశాల నుంచి డబ్బులు వస్తాయంట అని అడుగుతూ ఉంటారు. ఇది నిజమా? మీకే విదేశాల నుంచి డబ్బులు వస్తుంటాయి అన్న విధంగా అడిగేవారు కొంతమంది ఉంటారు. మరి మిమ్మల్ని ఈ విధంగా అడిగారో లేదో తెలియదు, కానీ నన్నైతే కొంతమంది అడగటం జరిగింది. నాకు తెలిసినంత వరకు, నాకు కానీ నేను చూసినంత వరకు మరి రాలేదైతే, మరి వచ్చి ఉండొచ్చేమో అదైతే తెలియదు. కానీ అయితే నేను గత కొంతకాలం నుంచి ఈ యొక్క ఫేస్బుక్ అని వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ గ్రూప్లలో మనం ఆత్మీయంగా ఎదగటం కోసము, ఆత్మీయంగా బలపరచడం కోసము ఫేస్బుక్, యూట్యూబ్ క్రైస్తవ గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్, ఈ తెలుగు జీసస్ అని ఇలా కొన్ని ఆత్మీయంగా ఎదగటం కోసము, దేవుని వాక్యాన్ని మరింతగా తెలిసిపోవటం కోసము ఆ గ్రూప్లో జాయిన్ అవ్వటం జరిగింది. ఇలా నేనే కాదు, చాలామంది కూడా వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవుతూ ఉంటారు, ఫేస్బుక్ గ్రూప్లలో జాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇది దేవునికి సంబంధించిన విషయాలు కాబట్టి దేవుని విషయాలు మరింతగా తెలుసుకున్నటకు ఆస్కారం ఉంటుందని ఆశతో ఈ గ్రూప్లలో మనము జాయిన్ అవుతూ ఉంటాం. అయితే ఈ వాట్సాప్ గ్రూప్ కానీ ఈ ఫేస్బుక్ గ్రూప్ విషయంలో తరచుగా వాక్యములు చెప్తుంటే వాటిని చదివి అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సోదరులారా, ఈ వాట్సాప్ గ్రూపులలో మన ఫోన్ నెంబర్ అనేది అందరికీ డిస్ప్లే అవుతుంది కాబట్టి, అయితే ఈ మధ్యకాలంలో ఈ వాట్సాప్ గ్రూపుల నుంచి ఒక వ్యక్తి నా యొక్క నెంబర్కి వాక్యాలు పంపించడం జరిగింది. అంటే ఇది గ్రూపు సంబంధించిన విషయాలు కాదు, ఆ గ్రూప్లో ఉన్న వ్యక్తే ఈ విధంగా వాట్సాప్ చేయటం జరిగింది. అంటే దేవుని వాక్యాలు చెప్పటము, అంటే దేవుని విషయాలు ఇది వాట్సాప్ నెంబర్కి పంపించడం. నాకు ఇతను ఎవరు కొత్తగా ఉన్నారు అని నేను ఆలోచిస్తుంటే, ఇతను చెప్పిన విషయాలు ఏంటంటే, మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు కదా, అంటే క్రిస్టియన్ గ్రూప్స్, ఆ క్రిస్టియన్ గ్రూప్లోంచి మీ నెంబర్ తీసుకున్నాను అని. సరేలే అనుకున్నాం. ఆ వాట్సాప్ గ్రూప్లోంచి నా నెంబర్ తీసుకునే వ్యక్తి దేవుని వాక్యములు పంపించడం జరుగుతుంది. దానికి నేను పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అయితే ఒకసారి అతను, మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, నేను ఇలా ఫండ్స్ అనేవి, మేము పలానా లండన్లో ఉంటాము, మాకు ఇంత, అంటే లండన్ అని కాదు, ఫారెన్లో ఉంటాం, మేము అనేక పేదలకి సహాయం చేయాలనుకుంటున్నాం, మా మినిస్ట్రీ చాలా పెద్దదన్నట్టుగా చెప్పుకుంటూ, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని అన్నాను అని మెసేజ్ పెట్టినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు పంపించే ప్రతిదీ కూడా ఇంగ్లీష్, మీకు తెలిసిందే, మన పెద్ద ఇంగ్లీష్ అంతంత మాత్రమే, అది కూడా వచ్చి రాని ఆ ఇంగ్లీష్ చదువుకొని ఓకే అనుకున్నాం. దేవుని వాక్యాలు పంపించినా కూడా దానికి అర్థం కూడా అంతంతగా తెలియదు. మనకి ఇంగ్లీష్, మనంతా తెలుగు మీడియం కదా. అలా ఇతను కొంత నేను రెస్పాండ్ కావాల అతను పెట్టిన వాక్యాలకు కానీ, అతను పెట్టిన మెసేజ్కి కానీ. అంటే మాకు కొంత డబ్బు ఉంది, మేము సహాయం చేస్తాం మీకు
మీ మినిస్ట్రీస్కి అన్నట్టుగా. యాక్చువల్లీ నేను కూడా రిప్లై ఇచ్చాను, అది చాలా చిన్న మినిస్ట్రీ, అదంతా అంత లేదు అన్నట్టుగా నేను రిప్లై ఇచ్చినప్పుడు ఎనీథింగ్ ప్రాబ్లం ఫుల్ అడ్రస్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్, మీ యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవి పెడితే నేను హెల్ప్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళు ఈ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఇతను పెట్టిన దాన్ని బట్టి మనకి ఇదంతా ఆశ్చర్యం అనుకున్నాం. అసలు మనకి ఇంత డబ్బు వస్తుందంటారా, మనకి ఇలా హెల్ప్ చేస్తారా, అసలుకి మన ఫ్యామిలీ పరిస్థితి కానీ మన పరిచర్య విధానం ఇంత చిన్నది కదా, హెల్ప్ చేస్తారేమో చూద్దాం ఒకళ్ళు, దేవుని ప్రేరేపణ ఉండొచ్చు అనే ఆలోచన కూడా ఉండొచ్చు కొంతమందికి. అది ఉండటం తప్పేం కాదు అని నేను కూడా అనుకున్నా. సరేలే ఆన్లైన్ రెస్పాండ్ కాలే, అయినా రెస్పాండ్ కాకపోయాక ఎనీథింగ్ ప్రాబ్లం, రెస్పాండ్ కావట్లేదు ఎందుకని, మీ ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పటం ద్వారా సరే అని నా యొక్క బ్యాంక్ అకౌంట్స్, నా యొక్క వాట్సాప్ నెంబరు, ఫోన్ నెంబర్, బ్యాంక్ నెంబర్ సంబంధించిన విషయాలను విని షేర్ చేయటం జరిగింది. షేర్ చేసిన తర్వాత ఒక 1 or 2 daysలోనే అతను కొంత అమౌంట్ నా యొక్క బ్యాంకుకి ట్రాన్స్లేషన్ చేసినట్టు, అంటే నా బ్యాంక్ అకౌంట్, నా పేరు, నా ఐఎఫ్ఎస్సి అంటే కోడ్ ఉంటుంది కదా, బ్యాంకు కోడ్, వాటితో కొంత డబ్బుని ట్రాన్స్లేషన్ చేసినట్టు. అంటే విదేశాల్లో నుంచి ఈ దేశంలో ఉన్న నాకు కొంత డబ్బుని ఇది ఎలా పంపించినట్టు, పౌండ్స్ అంటే మనం కరెన్సీని ఈరోజు ఇక్కడ మనం రూపీస్ లాగా అటు పౌండ్స్, ఇలా కొంతమంది డాలర్ల అటు సైడ్, అలాగనే కొంత అమౌంట్ పంపించినట్టు నా అకౌంట్లోకి అతను స్క్రీన్ షాట్ తీసి పంపించాను. నేను ఆశ్చర్యం వేసింది, మనకి ఊరు డబ్బులు పంపిస్తాడు అసలుకి, అది కూడా 75,000 పౌండ్స్ అని అంటారు కదా, అలా వచ్చింది అనమాట. అంటే 75 అంటే మన తెలుగులో అంటే మన కరెన్సీలో, మన దేశం కరెన్సీలో అది 79 లక్షలు దాకా ఉంటుంది. అంత అమౌంట్ అసలుకి ఆశ్చర్యం వేసింది నాకు. నిజమా అనుకున్నా నేనైతే, ఇంత అమౌంట్ అనుకున్నా. సరేలే అని అతను కృతజ్ఞతలు పెట్టిన ముందు. అసలు డబ్బు అని రావటమే మనకు ఆశ్చర్యం అనుకుంటే ఇదేంటి అసలు, ఎందుకంటే కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి, ఇది నా ఫుల్ అడ్రస్ కానీ నా ఫోన్ నెంబర్ కానీ ఇది నేను ఆలోచించి పెట్టినా, ఒత్తి లేదు, సరే చూద్దాం అన్నట్టుగా. ఎందుకంటే దీంట్లో మోసాలు కూడా జరుగుతాయేమో కదా ఆ విషయంతో. అయితే ఇలా మెసేజ్ రావటం ద్వారా అప్పుడు నిజమే కావాలనుకున్నా నేను. నిజమే 70 లక్షలు 80 లక్షలు అంటే మామూలు విషయం, ఈ డబ్బుతో పరిచర్యను చాలా బాగా చేసుకోవచ్చు అనుకున్నా. నెక్స్ట్ డే డబ్బులు అమౌంట్ నీకు పడతాయి అనే మెసేజ్తో ఈ స్క్రీన్ షాట్ వచ్చిందనమాట. ఇలా వచ్చిన తర్వాత ఆ మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ మీకు ఈ విధంగా పలానా వ్యక్తి మీకు మనీ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు, దాన్ని ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవడానికి, ఆ దేశంలో ఉన్న డబ్బు ఈ దేశంలో ఉన్న నాకు మార్చుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఇతను వేరే నెంబర్ నుంచి వేరే విధంగా రావటం జరిగింది. అంటే కనీసం 2 లక్షలు ఎంతో మరి ఆ అమౌంట్ అనేది కడితే ఈ డబ్బులు అనేది వస్తాయి అన్నట్టుగా రావటం జరిగింది. దానికి రెడీ అయితే వాళ్ళు వేరే బ్యాంక్ అకౌంట్ ఏదో సంబంధించి ఇస్తామని చెప్పారు. అంటే ఒకసారి ఆలోచించండి, నేను పెట్టిన మెసేజ్ ముందు డబ్బులు పంపించాను, ఆ తర్వాత పంపిస్తాను, దీనికి రిప్లై లేదు. నాకు అర్థమైంది ఎంత ఫేక్. ఇలా మోసపోయే చాలా మంది ఉంటారండి. ఏ విధంగా అంటే మీకు ఇన్ని లక్షలు
ఇన్ని డాలర్లు వస్తాయి, మీకు ఆల్రెడీ మనీ సెండ్ చేశారు అతను, దానిని మార్చుకోవాలంటే కరెన్సీని చేంజ్ చేసుకోవాలంటే ఇండియన్ కరెన్సీలో మార్చుకోవాలంటే ఇంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చుని మీరు భరించినట్టయితే ఆ అమౌంట్ అనేది మీకు పడతాయి అని చెప్పటం. నిజంగా మరి 70 లక్షలు 80 లక్షలు అంటే 2 లక్షలు ఏముందిలే అని, అయితే ఒక 20,000 ఏముందిలే 30,000 ఏముందిలే అని తీసుకొచ్చి ఆ అకౌంట్లో వేయటం జరిగింది. చాలా మంది మోసపోతున్నారండి. దానికోసం ఈ విషయం చెప్తున్నాను క్రైస్తవులందరికీ. ఇలా మోసపోవద్దండి. వారు మన యొక్క అవసరాలను లేకపోతే మన వాటి వారినే ఆసరా చేసుకుని ఈ డబ్బు సంపాదించడం కోసం వారు చేస్తున్న పన్నాగమే తప్ప మరి ఏ విషయం కాదండి. నాకు తెలుసు, అంతకుముందు నేను ఇలాంటి ఎదుర్కొన్నా. అంటే అప్పుడు ఈ విధంగా కాదు, కానీ మీకు కొన్ని వస్తువులు మేము పంపిస్తాం, ఆ వస్తువులు చాలా విలువైనవి, చాలా బైబిలు దానికి సంబంధించిన రెఫరెన్స్కి సంబంధించి ఉంటే అది మేము ఫ్రీగా పంపిస్తాము అని మెసేజ్ పెట్టడం. ఆ మెసేజ్లు చూసిన మనము మంచిదే కదా, ఆత్మీయంగా దానికి ఎంతో ఉపయోగపడతాయి అనుకుంటున్నాం. అవి వచ్చిన తర్వాత పలానా దగ్గర ఉన్నాయి, అక్కడ కొరియర్ తీసుకోవాలంటే ఎంత అమౌంట్ కట్టాలి అని తర్వాత రావటం. ఇది నాకు అప్పుడు అర్థం, ఇది ఫేక్ అని. అలాంటిది ఇది కూడా నాకు తెలుసు. అయినా సరే ఈ పద్దాకలు మెసేజ్ పెడుతుంది కదా, వచ్చింది రావట్లేదు, కానీ మన జాగ్రత్త మనం ఉండాలి. ఒక్క పైస కూడా ముందు వాళ్ళకి ఇవ్వకూడదు, అవసరమైతే అక్కడి నుంచి వచ్చిన తర్వాత చూసుకోవాలి తప్ప ఇదంత మాత్రము నమ్మొద్దు. ఇలాంటి వారు ఫేక్. క్రైస్తవము మేము, హెల్ప్ చేసేవారు మేము, విదేశాల నుంచి డబ్బు తీసుకొచ్చి మీకు ఇస్తాము, మీరు సేవ చేయండి, పేదవారికి సహాయం చేయండి, కూడు బట్ట లేని వారికి సహాయం చేయండి అనే విధంగా మెసేజ్లు చేసి, నిజమే కదా, ఆ డబ్బుతో ఎంతో సేవ చేయొచ్చు, పేదవారికి హెల్ప్ చేయొచ్చు అనే విధానంలో ఆలోచించి మనం తీసుకోవాలని ఆలోచిస్తాం. కానీ వాళ్ళు క్యాష్ చేసుకోవటం వస్తుంది, ఇది చేస్తారు. ఇది దారుణంగా మనం మోసం చేయడానికి వారు ఎంచుకున్నది. మరి ముఖ్యంగా క్రైస్తవులైన సమాజంలో ఉన్న విశ్వాసులు కానీ, పాస్టర్లు కానీ, బిలీవర్లు ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వారు చాలా ఎక్కువ అవుతున్నారు, మోసపోతున్నారు కూడా. మోసపోకుండా ఉండటం కోసమే ఈ వీడియో. మీరు మోసపోకూడదు, మోసపోకుండా జాగ్రత్త పడతారని ఈ వీడియో చేస్తున్నాం. ఈ సమాచారాన్ని, మరి ముఖ్యంగా ఈ వీడియో సమాచారాన్ని ప్రతి ఒక్కరూ క్రైస్తవులైన మీరు మీ పాస్టర్లకి, మీకు తెలిసిన బిలీవర్స్కి, మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కొన్ని గ్రూపులలో, వాట్సాప్ క్రిస్టియన్ గ్రూప్స్ కానీ, ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ, వారికి ముఖ్యంగా తెలియజేయండి. వారు తెలుసుకుంటే ఇలాంటి మోసగాళ్ళు ఎదురవుతుంటారు. మీ వాట్సాప్ గ్రూప్లో ఉండొచ్చు, క్రిస్టియన్స్ గ్రూప్స్లో మీకే మెసేజ్ వస్తాయి. ఆ మెసేజ్ని చూసి అమ్మ నిజమా కావా, డబ్బులు వస్తాయా, ఎంతో సేవ్ చేయొచ్చు, ఒక మందిరం కట్టుకోవచ్చు, మందిరం లేదు కాబట్టి అని అనుకోవచ్చు. అనుకొని నువ్వు పొరపాటున అలా వెళ్ళిపోతావేమో. ఒకవేళ 8 లక్షలు వస్తాయి కదా, ఒక 50,000 కదా అని అప్పు తీసుకొచ్చి అకౌంట్లో వేయొచ్చు. అంతే కథం. వాడు నిన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు, అసలు ఫోను మార్చేస్తారు, అంతా చేసేస్తారు. నువ్వు ఫోన్ చేసిన లిఫ్ట్ కాదు, ఏం కాదు, నీ డబ్బు అనేది పోయింది. కాబట్టి ప్రతి వారు జాగ్రత్త పడతారని, మోసపోకుండా ఉంటారని ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ మొదటి నుంచి చివరి దాకా చూడాలని, వీడియోని అందరికీ షేర్ చేయాలని, క్రైస్తవ సమాజానికి, క్రైస్తవులకు వీడియో చేరే విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.